100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు, కానీ మోసం చేసి మాత్రం పెళ్లి చేసుకోవద్దు. అవునా కాదా? ఇట్లా మోసం చేస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది, విలువ ఉండనే ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఒక ఆయన పెళ్లి కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లా కొలువు చేస్తాడు, అది కూడా పోలీసు కొలువు. పెళ్లి కోసం పోలీసు కొలువు ఏందంటారా? చూడురి ముచ్చటేందో మరి. అయితే మన శంషాబాద్ ఎయిర్పోర్టులనొల్ల గీ సిఐఎస్ఎఫ్ ఆఫీసర్ను అరెస్ట్ చేసిరు పోలీసులు. అయ్యో, పోలీస్ అయినను అరెస్ట్ చేసుడేంది అనిపిస్తుంది కదా. అయితే ఈయన డూప్లికేట్ సిఐఎస్ఎఫ్ ఆఫీసరు, అంటే డూబుగాడు అన్నట్టు. పోలీస్ డ్రెస్ వేసుకొని శంషాబాద్ ఎయిర్పోర్టులా డ్యూటీ చేసినట్టు సీన్ సీతారా చేసిండోళ్ళ. ఎందుకని అడగరేంది? పెళ్లి కోసం. అరే అవ్వంటే. అయితే ఈయన పేరు బాలకృష్ణ, ఆంధ్రాయనే, శ్రీకాకుళం జిల్లానట. ఈయనకు ఇదివరకే లగ్గమైంది, ఇడుపు గాయిదాలు కూడా అయిపోయినాయి. ఇంకొక ఆమె సోపతి పట్టిండు, ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ పిల్లోల నాయన సర్కార్ కొలువు ఉన్నోనికే ఇత్తా అన్నాడట. ఓస్ గంతేనా? నేను కూడా సర్కార్ కొలువే ఎత్తన్నా, కావాలంటే చూడరని సినిమా నడిపించిండు. పోలీస్ డ్రెస్ వేసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అటు ఇటు తిరుక్కుంటా ఫోటోలు దిగి, నేను ఎయిర్పోర్ట్లా కొలువు వేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ నౌకర్ అనుకుంటా పిల్లోళ్లకు ఫోటోలు పంపుడట. అయితే ఈయన ఓవర్ యాక్షన్ చూసి ఎయిర్పోర్ట్ ఆఫీసర్లకు అనుమానం కొట్టింది. దొరకబట్టి ఎంక్వైరీ చేస్తే ఇడు డూప్లికేట్ గాడని తేలింది. ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేస్తే ఈయన లలిత కళలన్నీ బయటపడ్డాయోళ్ళ. ఆమె ఒక్క ఆమెనే కాదు, ఇప్పటికీ 67 మందిని పెళ్లి పేరుతో మోసం చేసిండట. వాళ్ళ కడ పైసలు గుంజుడట. పెళ్లి సుప్ల వెబ్సైట్లల్లా ఇట్లా పోలీసు వేషంలో ఫోటో పెట్టి మందిని మోసం చేసిండు. ఇక ఎప్పు కథ. ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి సిఎస్ఎఫ్ డ్రెస్సింగ్లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్లో తిరుగుతున్నాడంటే సిఎస్ఎఫ్ వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే వాడి పేరు బాలకృష్ణ సమన్ అని, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది. అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే, అంటే నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను, అంటే ఏం చేస్తున్నాను, సిఎస్ఎఫ్లో చేస్తున్నాను, మీ ఫాదర్కి ఫోటోలు కూడా పెడతాను నేను అని ఆ యూనిఫామ్ ఒకటి కొనుక్కొని ఇక్కడ ఆ ఫొటోస్ దిగి వాళ్ళకి వాట్సాప్ చేసిండు. ఇదే విధంగా అతను చాలా మటుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాట్రిమోని వాళ్ళతో తన డీటెయిల్స్ పెడుతూ ఫ్రాడ్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో. చూసినవా ఎట్లా తయారయ్యారో? పెళ్లి కోసము డూప్లికేట్ పోలీస్ అవతారం ఎత్తుడైంది. ఎంత పెద్ద మోసం ఇది. పెళ్ళైపోయినాక ఈడు నకిలీగాడ నెరికైతే ఆ అడవిల్లో ఉన్ను ఆమె ఇంటోళ్ళు ఎంత బాధపడతారు, ఎంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది. గిట్లా జీవితాలతో ఆడుకోవచ్చునా కథకున్న వాడెత్తు. అసలు గిసుంటోళ్ళను ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది కదా.